ఎండలు ఎక్కువ ఉన్నాయని భయపడకుండా బాధపడకుండా ఇలాగా మన ఇంట్లో ఉండే పెరుగుతోటి లస్సీ చేసుకుంటే ఎలా ఉంటుందంటారు? హాయ్ అండి, వెల్కమ్ టు పురిగింటంపులు రుచులు. నేను ఈరోజు మీకోసము మనము స్ట్రీట్ స్టైల్లో లస్సీ ఎలాగా చేసుకోవాలో చూపించబోతున్నాను. దాంతోపాటు కడప కర్నూలు సైడ్ చాలా ఫేమస్ అయిన నన్నారి లస్సీ కూడా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇవి ఎంత సింపుల్ అంటే ఎవరైనా చిటికలో చేసేయచ్చు, అంత సింపుల్గా చేసుకోవచ్చండి. ఇవి మనం మరి రోజు తాగకూడదు కానీ చక్కెర వేసుకుంటా కానీ, బట్ అప్పుడప్పుడు కనుక తాగితే ఈ వేడికి మన ఒంటికి చలవ చేయడమే కాకుండా ఎవరైనా ఇష్టంగా తాగేస్తారండి. సో ఇంత సింపుల్ లస్సీని మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే చేసేసుకోవచ్చు. సో ఇంకా మరి ఎందుకంటే ఆలస్యం, వెంటనే ఈ వీడియో మొత్తం చూసి లైక్ చేసి సేవ్ చేసి పెట్టేసుకోండి. సో ఇక్కడ స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గో. దీనికోసం మనం ఇక్కడ గట్టి పెరుగు తీసుకోవాలండి. ఈ పెరుగు వచ్చేసి మనం ఇంట్లోగానే చేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే మనం బయట తెచ్చుకునే పెరుగు ఎలా ఉంటుందో ఏంటో మనకు తెలియదు కదా. సో నేను ఇంట్లోనే 1 లీటర్ పాలని బాగా కాకపెట్టేసి సొగమయ్యేంత వరకు ఇలాగా గట్టిగా మీరే చూడొచ్చు. పెరుగు అయితే అసలు ఈవెన్ ఆ గిన్నెలోంచి కూడా కిందకి రావట్లేదు, అంత గట్టిగా. పైన లేయర్ కూడా ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. సో అలా చేసుకునేసి దీన్ని నేను ఏంటంటే పొద్దున్నే తీసుకొచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. నైట్ వేసేసాను చేపరి, మార్నింగ్ గడ్డగా పెరుగు అయిపోయింది కదా, దాన్ని ఫ్రిడ్జ్లో ఉంచేసాను. సో పెరుగు అనేది బాగా చల్లగా ఉంటుంది. ఇప్పుడు అలానే నేను ఇక్కడ 6 స్పూన్ల చక్కెర తీసుకుంటున్నానండి. చక్కెర అనేది పెద్దగా కానీ ఉంటే మటుకు కొద్దిగా పెద్ద చక్కెర అయితే అవి వచ్చేసి దీన్ని మిక్స్ వేసేసుకోండి. నేను ఇక్కడ తీసుకుంది కొద్దిగా దువ్వగా ఉంది, అంటే లైక్ చిన్న చిన్న పార్టికల్స్ కాబట్టి నేను ఇంక ఇలానే వాడేసుకుంటున్నాను. ఓకేనా? సో మీరు అది చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఏంటంటే పెరుగు మీద ఉన్న ఈ మీగడ మొత్తాన్ని కూడా మనం తీసేసేయాలి. ఆ మీగడ అనేది మనకు పక్కన విడిగా యూజ్ అవుతుందండి. సో మనం ఏంటంటే ఈ మీగడ మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసుకునేసి ఒక బౌల్లో వేసి పెట్టేసుకోండి. మీరు చూడొచ్చు, చాలా అంటే చాలా థిక్ లేయర్ అండి, చాలా గట్టిగా కూడా ఉంది కదా. సో ఇలాగా మొత్తం కూడా మనం ఒక గిన్నెలో వేసేసుకునేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోద్ది. సో ఇప్పుడు ఏంటంటే మనము ఈ పెరుగుని వేరొక బౌల్ కావచ్చు, లేదంటే మనం ఏదైనా ఒక కుండ ఉంటుంది కదా అలాంటిదైనా, లేదంటే చెంబు అంటారు కదా వాటర్ తాగే చెంబు, అలాంటి దాంట్లో అయినా వేసేసుకోవచ్చు అండి. సో నేను ఇక్కడ ఇందులోంచి ఒక సగం పెరుగు వచ్చేసి ఈ లస్సీకి వాడుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఉంటుందండి, ఒక 1/2 లీటర్ వరకన్నా ఉండొచ్చు. సో ఆ పెరుగు అంతా వేసేసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం దీంట్లోనే మనం తీసుకున్నటువంటి చక్కెర యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ జస్ట్ 6 స్పూన్ల చక్కెర వాడుకుంటున్నానండి. మీరు కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు, బట్ మన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే నేను ఒక 10 వరకు ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనము వాటర్ యాడ్ చేయకుండానే చిలుక్కోవాలండి. ఈ పెరుగు అనేది మనం కవ్వంతైనా చిలుక్కోవచ్చు, లేదంటే ఏదైనా విస్కర్ లాంటిది ఉంటుంది కదా దానైనా యూస్ చేసుకోవచ్చు అండి. నాకు ఇక్కడ కవ్వం అనేది చాలా కన్వీనియంట్గా ఉంది, సో నేను దాన్ని యూస్ చేసుకుంటున్నాను. మనకి ఇది ఎలా రావాలంటే నీళ్ళు యాడ్ చేయకుండా కూడా మనకు ఒక మంచి సాఫ్ట్గా చాలా క్రీమీగా ఉండే టెక్స్చర్ ఉండేటటువంటి మనకైతే ఈ ఒక టెక్స్చర్ వచ్చేంత ఉంటుంది. అంతేకాని నీళ్ళు ఎక్కువ పోసేయడమో లేదంటే జస్ట్ రొండుగా పెట్టుకోవడమో చేసుకోకుండా ఇలా కనుక చేసుకునేసి మనం ఇంకా దీన్ని కనుక ఇంకా మనం కనుక ఒకసారి చూస్తే స్పూన్తో ఒక సాఫ్ట్ క్రీమ్ లాగా వచ్చేసి ఉన్నారు. సో అంతవరకు వచ్చేంత వరకు మనం చిలుక్కుంటే సరిపోద్దండి. సో అంతే, ఇంకా దీన్ని మనం ఒక ఏదైనా ఇంకా సర్వ్ చేసుకుంటే సరిపోద్ది. గ్లాస్లో కావచ్చు, కుండలో కావచ్చు, సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు ఏంటంటే దీన్ని ఒకసారి సర్వ్ చేసిన తర్వాత మనం ఇందాక పక్క తీసి పెట్టుకున్న మీగడ నుంచి కొద్ది కనుక ఇందులో యాడ్ చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ ఫ్లేవర్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. సో ఇదే అండి మన స్ట్రీట్ స్టైల్ లస్సీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదండి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇది చేసుకోవడం ఎంత ఈజీయో తాగడం కూడా అంత ఈజీగానే తాగేయచ్చు. చిటికలో తాగేస్తామండి, అంత బాగుంటుంది. మనం కావాలంటే బెల్లం పొడి కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ షుగర్తో కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మనము నన్నారి లస్సీ కూడా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. నన్నారి లస్సీ అనేది నార్మల్గా కడప కర్నూలు సైడ్ చాలా ఫేమస్ అండి. నేను చెప్పలేను ఇది అందరికీ నచ్చుద్ది అనేసి, బట్ ఒకసారి అయితే ట్రై చేయడానికి అయితే ట్రై చేయండి, ఒకసారి టేస్ట్ చూడడానికి అయితే ట్రై చేయండి. బట్ నన్నారి అనేది హెల్త్కి మంచిది, ఏమైనా కెమికల్స్ వాడకుండా మనకు కనుక ప్యూర్గా ఉండే నన్నారి కనుక దొరికితే మటుకు నన్నారి చాలా టేస్ట్ హెల్త్ బాగుంటుంది. దీనికోసం ముందుగా మనం ఇక్కడ ఒక 500 గ్రాములు అంటే ఒక 1/2 లీటర్ కర్డ్ తీసుకోండి. ఈ పెరుగు వచ్చేసి సేమ్ అండి ఇందాకట్లానే గట్టిగా ఉండే పెరుగు కావాలి. ఇందులోకి వచ్చేసి ఒక 2 నుంచి 3 స్పూన్ల చక్కెర అయితే సరిపోద్దండి. అసలు చక్కెర అవసరం లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఈ పెరుగు ఇలా తీసేసుకున్నాము. అలానే మనకు నన్నారి సిరప్ కూడా కావాలి. ఇది వచ్చేసి ఒక 6 నుంచి 10 స్పూన్ల వరకు తీసుకుంటే సరిపోద్ది. మనం అందులో ఉన్న షుగర్ క్వాంటిటీని బట్టి మనము యాడ్ చేసుకుంటే సరిపోద్దండి. ఇది వచ్చేసి నేను నార్మల్గా బయట తీసేసుకున్నాను, ఈ కలర్లో ఉంది. నార్మల్ నన్నారి అనేది నల్లగా ఉండొచ్చు, సో కొద్దిగా ఎక్స్క్యూజ్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే ఈ కుండలో ఫస్ట్గా ఈ 2 స్పూన్ల వరకు చక్కెర యాడ్ చేసుకునేసి అలానే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకునేసి దీన్ని మొత్తాన్ని మనం కవ్వంతా బాగా చిలికేసేసుకోవాలి. ఇది వచ్చేసి సేమ్ ఇందాకట్లానే అండి, మనకు ఉండలు లేకుండా
బాగా సాఫ్ట్గా ఒక క్రీమీ టెక్స్చర్ రావాలి. అంతవరకు చిలికేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము నన్నారి సిరప్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇందులో మనకు షుగర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే మటుకు కొద్దిగా తగ్గించుకునేసి మనం లాస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సర్వ్ చేసుకునేటప్పుడైనా మనం గ్లాస్లో వేసేసుకునేసి కలుపుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా వేసేసిన తర్వాత మళ్ళీ దీన్ని బాగా చిలికేసేసుకునేసి దీన్ని మొత్తాన్ని మనము మంచిగా మొత్తం కలిసేసి నాకు ఒక మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకునేసి ఇంక దీన్ని మనం సర్వ్ చేసుకుంటే సరిపోద్ది. సర్వ్కి వచ్చేసి మనకు కొద్దిగా అట్రాక్టివ్గా ఉండాలంటే ముందుగా గ్లాసులో కొద్దిగా నన్నారి సిరప్ యాడ్ చేసుకోండి. సో ఇందులోనే మనము ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నటువంటి ఆ లస్సీ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ లస్సీ వేసేసిన తర్వాత ఏంటంటే మనము ఫస్ట్గా తీసి పెట్టుకున్నాం కదా పక్కన, ఆ క్రీమ్ కూడా అదే మనకు మీగడ ఉంది కదా అది కూడా యాడ్ చేసుకునేసి పైన కొద్దిగా ఒక స్పూన్ వరకు నన్నారి సిరప్ కనుక యాడ్ చేసుకుంటే మన నన్నారి లస్సీ అనేది రెడీ అయిపోతుందండి. ఒక్క పుదీనాతో ఇలా కనుక గార్నిష్ చేసుకుంటే మనకు నన్నారి లస్సీ అనేది రెడీ. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకు కనుక మంచి ఫ్రెష్ ఒక మంచి కనుక నన్నారి సిరప్ కానీ దొరికితే మటుకు హెల్త్కి కూడా చాలా మంచిది. దాంట్లో ఆయుర్వేద లక్షణాలు ఉంటాయని చెప్పి నేను చెప్తుంటే విన్నాను. సో మీరైతే ఖచ్చితంగా ఒకసారి ఇది కూడా ట్రై చేయడానికి, ఒకసారి టేస్ట్ చేయడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుందండి, నాకైతే నచ్చేసింది. నేనైతే ఈరోజు మీకోసం ఈ 2 రెసిపీస్ తీసుకొచ్చేసాను. ఒకటి నార్మల్ లస్సీ బయట స్ట్రీట్ స్టైల్లో ఉండేది, ఇంకొకటి కడప కర్నూలు స్పెషల్ అయినటువంటి నన్నారి లస్సీ కూడా మీతో నేను ఈరోజు రెసిపీస్ షేర్ చేసుకోవడం జరిగింది. సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ ఎండలకి మీరు కూడా ఒకసారి ఈ రెండిట్లో ఏదో ఒక లస్సీ, ఈ లస్సీ కానీ బేస్ తెలిస్తే మనం దీంతో చాలా టైప్స్ ఆఫ్ లస్సీస్ చేసుకోవచ్చండి. నేను ముందుగా మీకు అవి కూడా షేర్ చేసుకుంటాను ఈ ఎండలు అయిపోయేలోపు. సో మీరైతే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ నాతో కామెంట్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దండి. సో ఓకేనా, లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి వచ్చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.